పెన్షన్ 1వ తేదీ రావాల్సింది మనకు. 1వ తేదీ రాకుండా 3వ తేదీ సాయంకాలం వచ్చింది. కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు చెడ్డ పేరు రావాలని చెప్పి 1వ తారీఖు ఏం చెప్పినాడు చంద్రబాబు నాయుడు 1వ తారీఖు అని చెప్పినాడు. ఈయన చెప్తాడు తహసీల్దార్ ఇట్లా పని ఉండాలి వాలంటీర్లు వెళ్ళాలని ఈయన అలాంటి వాళ్ళని క్యాన్వాస్ చేయాలి కదా, వాళ్ళు క్యాన్వాస్ చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం ఏమి వాలంటీర్ ఇస్తే క్యాన్వాస్ చేస్తాడు నాకు అని ఆయన ఉద్దేశం. చంద్రబాబు నాయుడు 1వ తారీఖు మండాడు. చంద్రబాబు నాయుడు చెడ్డ పేరు రావాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి తొప్పి దాంట్లో ఒకటా ఇంక అన్ని కుంభకోణాలే పాయ అరుచుకోండి బోడుకొని చేసేసి అన్ని దొంగ పనులే. ఎవరు విజయసాయిరెడ్డి కొన్ని కోట్లు తినేసి ఆయన 33 కేసులు పెట్టుకొని ఈ పేద చలవనాయకి నేను సెట్రోలో బిడ్డ అంటే ముద్దులు పెట్టుకునేది అది చేసేది ఇవన్నీ బాగుంటుందా బాగలేదు. మా బిడ్డ మీ బిడ్డ అంటాడు. మరి చెల్లెల్ని ఆత్మహత్య చూస్తా ఉన్నాడు. తండ్రిని చంపేసా పట్టాలు రవిని చంపించా. ఈయన ఏం పెద్ద మనిషి ఏ దొంగ జగన్మోహన్ రెడ్డి దొంగ లేడింగా ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు ఇంక పుట్టుడు. వాలంటీర్ వ్యవస్థ అంటే కాన్వాస్ చేసి వాళ్ళు పెట్టుకునేది కాన్వాస్ చేసి వాళ్ళు పెట్టుకునేది వాళ్ళకి ఉద్యోగాలు కాదు అంటే ఉద్యోగాలు ఇచ్చిండని చెప్పి నేను పర్మనెంట్ అన్నారు. ఉద్యోగాలు అయిపోయి పర్మనెంట్ కాలేదు పర్మనెంట్ అయితే ఉద్యోగస్తులు లెక్క. మరి ఎవరు సొమ్మిచ్చాక ఎన్నికల కమిషనర్ ఎన్నికల కమిషనర్ కూడా ఏదో వాళ్ళకే తొత్తుగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పోలీస్ వ్యవస్థ అంతా వారి తొత్తులుగా మారినారు. డీజీ కానీ ఎస్పీ కానీ డిఎస్లు కానీ ఎస్ఐలు కానీ వీళ్ళంతా తొత్తులైనారు. మొన్న సిల్కునూరుపేటలో మీటింగ్ అయితే 40 మంది వైఎస్ఆర్ వాళ్ళు మైక్ సెట్లు ఎక్కి కనెక్షన్ ఇప్పినాడు. మోదీకే ఎన్నికల కమిషనర్ వాళ్ళని కూడా ఎస్పీలను కూడా సస్పెండ్ ఈ జిల్లా వాళ్ళు తీసి పక్క పడాలి, ఈ రాష్ట్రం వాళ్ళు పక్క పెట్టేయాలి, ఒక్కని పెట్టకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థ కుక్కలు అయిపోయాడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి. కూడా తీసేసినాడు. పోలీస్ వ్యవస్థలది కుక్కలు ఉన్నటువంటి కుక్కల కింద అన్యాయం. డీజీ కానీ ఎస్పీ కానీ ఎస్టీలు కానీ వేరే ప్రభుత్వం వస్తే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ ఫస్ట్ దిగేయాల. వాలంటీర్ ఉండకూడదు. వాలంటీర్ ఉంటే ప్రతి ఒక్క చోట అన్యాయమే. చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వాలంటీర్ పీకేస్తాడు ఉంచలేదు పెడతాము అంటున్నాడు. ఎవరు ఇప్పుడు చెప్తా ఉన్నాడు రేపు ఉండేడు మాకు తెలుసు. అది ఏమిటి ఉండే వాళ్ళు ఎవరు సొమ్ము ఇచ్చేది గవర్నమెంట్ సొమ్ము ఇచ్చేది ప్రజల సొమ్ము ఏమిటికి వెళ్ళా గవర్నమెంట్ ఇట్లా పర్మనెంట్ చేయి ఆవిడి వాళ్ళకి ఉద్యోగం కల్పించు వాళ్ళు పెట్టుకో ఊరికి ఆ బినామీగా పెట్టుకొని ప్రజల సొమ్ము ఏమిటి వెళ్ళాలి వాళ్ళకి చెప్పు నువ్వే చెప్పు ఎన్ని కోట్ల నష్టము. ఇంకా కలర్ ప్రతి ఒక్కటి ఈసారి ఆయన ఇచ్చానుకో ఆర్డర్ తాళిబొట్టులో కూడా నా పేరు ఉండాలా నా బొమ్మ ఉండాలా అంటాడు. అంటాడా లేదా? మరి పేరు మాధవరావు గారు నాకు వృద్ధా పింఛన్ ఇస్తున్నారు. అలాగే మా గ్రామాల్లో కూడా ముసలాం కొడుకు పింఛన్ ఇస్తున్నారు. ఇస్తూ నిన్న 1వ తారీఖు వేయాల్సిన పింఛన్లు ఆయన ఈ డబ్బులు వేరే సైడ్ వ్యాపారస్తులకి ఇవ్వాల్సి వచ్చి చదివేసి ఈ పింఛన్లు ఎగ్గొడటానికి ప్రస్తుతానికి తెలుగుదేశం వాళ్ళ మీద ఈ డబ్బులు ఇవ్వద్దన్నారు, వాలంటీర్లు ఇవ్వద్దు, ఇంటింటికి పంపొద్దన్నారని ఆ డబ్బులు అతనికి అవకాశంగా మళ్ళించుకుని వీళ్ళ పేరు మీద దాన్ని ఆపేశారు. పని లేదు. ఆపకుండా కూడా అతను ఒకవేళ అట్ట అనుకున్నప్పుడు సచివాలయంలో 9 మంది ఉంటారు గ్రామానికి. వాళ్ళు కూడా ఒక్క రోజులోనే ఇవ్వచ్చు. ఆయన ఒక్కరోజు ఇచ్చేసి ఒకే రోజున ఇచ్చినప్పుడు ఇది తీసుకొస్తే రిటర్న్ చేస్తున్నారు, వాళ్ళకి పింఛన్ ఇస్తలా. ఈయన తెలుగుదేశం వాళ్ళు 6 రోజులు ఇస్తాము 6 రోజులు ఇవ్వచ్చు ఒకే రోజు ఏంటని వాళ్ళు చెబుతున్నారు. అలా ఇచ్చే లెక్క అయితే నా వల్లే కానీ అయిపోయిందంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చినాక పింఛను 4000 ఇస్తానన్నాను కదా, ఈ పింఛను కూడా కలిపి నేను ఇస్తానని ఆయన హామీ ఇస్తున్నాడు. ఇస్తానన్నప్పుడు ఆయన ఎలా బురద జల్తాడు వీళ్ళ మీద? జల్లడు. ఇది కేవలం వైఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎగ్గొడటానికి దీన్ని ఏరే దారి మళ్ళించి ఇప్పుడు డబ్బు లేక వీళ్ళ మీద బురద జల్లుకుంటున్నారు అందరూ వాళ్ళ పార్టీ వాళ్ళు మొత్తం అందరూ కలిపి. రెండోది జీతాలు మాకు పింఛన్ వాళ్ళకి తర్వాత 2, 3, 4 తారీఖులు వేయాల్సిన డబ్బులు కూడా ఇవాళ ఉద్యోగం చేసే వాళ్ళకి ఇప్పుడు కూడా పోలీస్ పార్టీకి కానీ ఆడికి పోలీస్ పార్టీ అంటే ఆయనకు అనుబంధం కాబట్టి వాళ్ళకి ఆపకుండా 1వ తారీఖు వేసేవాడు అందరికి ఆపి ఇవాళ వాళ్ళకి నిన్న వేసారు జీతాలు. మరి ఉద్యోగం చేసే వాళ్ళకి 1వ తారీఖు జీతాలు వేసేటప్పుడు ఆయన ఈ డబ్బు అంతా మన డబ్బుని ఎక్కడ సందుమానం చేశాడు సన్మానం యువతలకి. మరి ఇప్పుడు ఈ డబ్బు తేవాలంటే ఏదో వంక చంద్రబాబు చెప్పాడు దానివల్ల ఎత్తలేదు అని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇవాళ కూడా అన్నాడు ఇవాళ కూడా 6 రోజులకి ఇవ్వండి పింఛను, లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకుంటారు. పూర్తిగా బెడ్ మీద ఉండి నడవలేనటువంటి వాళ్ళకి రాని వాళ్ళకి మీరు ఇక్కడ ఇచ్చి వాళ్ళకి వెళ్ళి ఇమ్మన్నాడు. సచివాలయం ఉన్న వాళ్ళకి కూడా పింఛన్ ఆపమల్లా
మంచం మీద పడిపోయినటువంటి రానివాడికి మీరు వెళ్ళి ఇవ్వండి, కడవాళ్ళు వచ్చి సచివాలయంలో తీసుకుంటారు. ఆయన చెప్పింది తప్పేం లేదు. అది ఏళ్ళకి ఈ డబ్బులు మళ్ళించుకున్నాక అవకాశం లేకుండా నలుగురు నాలుగు రకాలుగా చెబుతున్నారు. అంతే పడక వాళ్ళ పార్టీ వాళ్ళు మరీ చెబుతారు. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఒకరికి తెలియదు పింఛన్ గురించి అసలు ఎలా ఇవ్వాలా ఏంటి అనేది. ఆ ఉద్దేశంతో తెలుగుదేశం మీద రుద్దుతున్నాయి కానీ వాళ్ళు దీంట్లో ఎటువంటి జోక్యం చేసుకోవాలి పని లేదు వాళ్ళకి. వాళ్ళ సంవత్సరం గెలిచిన తర్వాతే కదా వాళ్ళు గెలిచేసినది. వాళ్ళకేం పని ఇప్పుడు? అదే వాలంటీర్లు ఇవ్వదని మొదటి నుంచి అన్నారు. వాలంటీర్లు వెళ్ళి వాళ్ళ లిస్ట్ అంతా తీసుకుంటున్నారు. వాళ్ళ వల్ల భయోదాట వెళ్ళిపోతుంది. వాళ్ళ వల్ల ఓట్ల ఎలక్షన్లకి ఆటంకం కలిగితే వాళ్ళు అడుగుతున్నారు. రెండోది, ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత అసలు సచివాలయాలు తీసుకొచ్చింది జగన్ గారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు బ్యాంకు చేసేవాడు. వీళ్ళే ఇస్తూ వీళ్ళే చేస్తూ ఏరియాల మీద బురద చల్లటానికి ఇటువంటి మా యొక్క వృద్ధుల్ని పింఛన్ తీసుకున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. జగన్ గారే కదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు, జగన్ గారు ఇవ్వాలి కదా. జగన్ గారిని ఎవరు ఇవ్వద్దంటానికి హక్కు లేదు. మరి ఆయనే ఇవ్వకుండా చేసి బురదలతో వాళ్ళ మీద చేసి డబ్బులు మళ్ళీ ఇస్తానికే కదా. కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా పింఛన్లు మాకు టయానికి ఇచ్చేటట్టు మీరు ఏర్పాటు పై మినిస్టర్లు కానీ పై ఆఫీసర్లు ఉంటారో దాన్ని సదుపాయం చేసేటట్టు చూడాలని మేము కోరుతున్నాం.